పురిటి నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణి. ఈ 2 కుటుంబాల ఆశ 108 అంబులెన్స్ మాత్రమే. సిబ్బంది మల్లేష్ యాదవ్, వీరన్న, రాజు బయలుదేరారు. కానీ మధ్యలో ఆ భారీ వృక్షం అడ్డంకి. ఈ యోధులు అక్కడ ఆగిపోయుంటే కథ విషాదాంతమయ్యేది. వారు వెన్నుతిరగలేదు. సేవే మా ధర్మం, ప్రాణమే మా లక్ష్యమంటూ ఉధృత వర్షంలో తడుస్తూ తమ చేతులతో గొడ్డలి పట్టి ఆ భారీ చెట్టును కొట్టడం మొదలుపెట్టారు. క్షణాల్లో ఆ అడ్డంకిని పగలగొట్టి తామే దారిని సృష్టించుకున్నారు. ఆ దారిలో చిరుతుల్లా పరుగులు తీసి సమయానికి వావిలాల, రావిరాల గ్రామాలకు చేరుకొని ఆ 2 విలువైన ప్రాణాలను కాపాడారు. ఇది అద్భుతం కాదు, త్యాగం. సామాన్య అంబులెన్స్ సిబ్బందిగా ఉండి అసామాన్యమైన ధైర్యాన్ని చూపిన మల్లేష్, వీరన్న, రాజులకు ఈ దేశం, ఈ రాష్ట్రం శిరస్సు వంచి నమస్కరించాలి.